హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఉస్తాద్ మూవీ రిలీజ్కు ముందే పవన్ ఫ్యాన్స్కి పండగ వచ్చింది. ఉస్తాద్ సినిమా నుంచి రిలీజ్ అయిన కాలర్ ఎత్తరా సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటే పవన్ ఫ్యాన్స్ను ఊపేస్తోంది. మాస్ బీట్తో పవన్ యాటిట్యూడ్ గురించి చెబుతున్నట్టుగా ఉన్న ఈ సాంగ్కి పవన్ మార్క్ స్టెప్పులు యాడ్ అవడంతో ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్తో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన మనసు పడ్డవాడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితానికి నాంది పలికారు. అయితే ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందనకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకొని చాలా మంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మీడియా వర్గం 8 ఏళ్లుగా తనపై అసత్య ప్రచారం చేస్తూ తనను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ వ్యూస్ రీచ్ కోసం తాను అనని మాటల్ని కూడా అన్నట్టుగా తప్పుడు కథనాల్ని రాస్తున్నారన్నారు. అది తననెంతో బాధ పెట్టినా తాను మౌనంగా ఇన్నాళ్ళు ఉన్నానని, కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి తనపై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆమె సీరియస్ అయ్యారు. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలంటూ రష్మిక వార్నింగ్ ఇచ్చారు. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె రాసుకొచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్ ఇచ్చింది. తన మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ మూవీ జననాయగన్ రిలీజ్కు మరింత ఆలస్యం అవుతుండడంతో అమెజాన్ ప్రైమ్ తమ మధ్య జరిగిన ఓటీటీలను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో జననాయగన్ మేకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారిందని కోలీవుడ్లో టాక్. ఇప్పటికే జననాయగన్ రిలీజ్ కాకపోవడంతో వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్న మేకర్స్కు అమెజాన్తో 120 కోట్ల ఓటీటీ డీల్ రద్దవడం పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్టుగా పరిస్థితి మారిందని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన అల్లు శిరీష్ ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లికి ముందు అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవని, అన్నీ అనుకున్నట్టుగా జరగవని పెళ్లికి ముందు బన్నీ తనతో చెప్పినట్టుగా శిరీష్ గుర్తు చేసుకున్నారు. ఫంక్షన్లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవ్వచ్చు. అంత మాత్రానికి ఒత్తిడికి లోనవద్దని, ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలని, వాటిని ఆస్వాదించని బన్నీ తనతో చెప్పాడని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువుగా హైదరాబాద్లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు, నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. నెట్ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు, పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావలసిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని చెప్పారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్ బాస్ 19 సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెలుచుకొని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్గా 50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అయితే షో పూర్తయి 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదంటూ చెప్పాడు. షోలో ప్రకటించిన ప్రైజ్ మనీ, కారు ఇవన్నీ తన చేతికి రావడానికి కొంత సమయం పడుతుందని, అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతుందంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే అని, కానీ తప్పకుండా తనకు ఇస్తానన్నవి ఇచ్చి తీరుతారని, అందుకు కనీసం 2 నెలలైనా పడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో సీక్రెట్ పెళ్లి చేసుకున్న మోనాలిసా తన పెళ్లి వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా పెళ్లిపై సంచలన కామెంట్ చేశాడు. మోనాలిసాతో సినిమా తీయడం కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల అప్పు చేశానని, ఆమె వ్యవహార శైలి వల్ల తాను అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం వెనక లవ్ జిహాద్ కోణం ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలపై మోనాలిసా రియాక్ట్ అయ్యారు. తాము హిందూ ఆచారాల ప్రకారం
హిందూ దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నామన్నారు. ఇందులో ఎటువంటి లవ్ జిహాద్ లేదంటూ మోనాలిసా చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను అన్ని మతాలను సమానంగా చూస్తానంటూ ఆ డైరెక్టర్కి కౌంటర్ ఇచ్చారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న దురంధర్ 2 విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తాం. ఈ సినిమా బుకింగ్స్ 10 రోజుల ముందే ఓపెన్ చేస్తే ఇప్పటి నుంచే రికార్డ్ రేంజ్లో ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ పార్ట్ను వారం రోజుల ముందు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాయ్ కిలవి సినిమా సక్సెస్ గురించి రాధికా శరత్ కుమార్ స్పందించారు. 150 రూపాయల టికెట్ రేట్లతో తన సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. అసలైన విజయానికి అర్థం ఇదేనన్నారు. తమిళంలో ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా సక్సెస్ని మహిళలకు అంకితం చేస్తున్నానని నిర్మాత శివకార్తికేయన్ తెలిపారు.